కనిపిస్తుందా అండి? యాహ్! కనిపించింది. ఇది ఓపెన్ అవ్వట్లేదు. నేను షేర్ చేస్తున్నా. అదే స్ట్రక్ అయింది. నేను ముందుకు పోనీయట్లే. చదవనా? ఓకే. 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 బుక్ టైటిల్ చదువుతారేమో అని ఆగా. ఆ! వానిదే తప్పు. దాదా భగవాన్. చదువుదామా? ముందుకు పోనీనా? ఇదంతా చదవమంటే చదువుతాను. చదువుదాం. ఎందుకో ఇట్లా చిన్నగా కనిపిస్తుంది. పెంచనా? కొంచెం. ఆ! బావుంది. త్రిమంత్రం. సర్వవిఘ్న నివారణ చేసే త్రిమంత్రములు. నమో హరిహంతానాం. తమ అంతఃశత్రువులైన క్రోధ, గర్వ, లోభ, మోహములను నాశనం చేసిన వారందరికీ నా నమస్కారము. నమో సిద్ధానం. ఆత్యంతిక మోక్షము పొందిన వారందరికీ నేను నమస్కరించుచున్నాను. నమో ఐరియాణం. నమో ఐరియాణం. ఆత్మసాక్షాత్కారమును పొంది మోక్ష మార్గమును చూపిన ఆచార్యులందరికీ నా నమస్కారము. నమో వాగ్యాయనం. ఆత్మజ్ఞానం పొందిన ఆధ్యాత్మిక మార్గ గురువులందరికీ నా నమస్కారం. నమో లోయే సాహునం. పైకి వెళ్తాను. ఆత్మజ్ఞానం పొందిన ఆ మార్గంలో పురోగమించుతున్న ఈ విశ్వంలోని సాధువులందరికీ నేను నమస్కరించుచున్నాను. ఏసో పంచ నముక్కారో. ఈ 5 నమస్కారములు సవ్వ పావప్ప నాశను. సమస్త పాపములను నాశనము చేయను. మంగళానాం చ సవ్వేసిం. మంగళప్రదమైన వాటి అన్నింటిలో పడమం హవై మంగళం. ఇది సర్వోత్కృష్టం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మానవుని నుంచి మాధవునిగా మారిన వారందరికీ నా నమస్కారం. ఓం నమ శివాయ. మానవాళి మోక్షార్థమై సాధనాలుగా మారిన విశ్వంలోని మంగళ స్వరూపులందరికీ నా నమస్కారం. జై సచ్చిత్ ఆనంద్. శాశ్వతమైన దాని యొక్క ఎరికే ఆనందము. జ్ఞానపురుషుని యొక్క పరిచయము. అది 1958వ సంవత్సరము జూన్ నెలలో ఒకనాటి సాయంత్రము సుమారు 6 గంటల సమయం పశ్చిమ భారతదేశంలోని దక్షిణ గుజరాత్లోని ఒక పట్టణమైన సూరత్ రైల్వే స్టేషన్. అంబాలాల్ మోల్జీ భాయ్ పటేల్ నామధేయుడు. వృత్తిరీత్యా కాంట్రాక్టరు అయిన ఒక గృహస్థుడు. జనసమూహంతో రద్దీగా ఉన్న సూరత్ స్టేషన్లోని 3వ నెంబర్ ప్లాట్ఫామ్ బెంచ్ పైన కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో 48 నిమిషముల పాటు ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా అంబాలాల్ మూల్జీభాయ్ పటేల్ లోని ఆత్మసాక్షాత్కారమైంది. ఆ సమయంలో అతని అహంకార సమూలంగా దగ్ధమైపోయింది. అహంకారము సమూలంగా దగ్ధమైపోయింది. ఆ క్షణం నుంచి అతను అంబాలాల్ యొక్క ఆలోచనలు, వాక్కు మరియు క్రియలన్నింటి నుంచి పూర్తిగా వేరు చేయబడి జ్ఞానమార్గం ద్వారా మానవాళికి ముక్తిని ప్రసాదించే నిమిత్తము భగవంతుని చేతిలో సజీవ పరికరంగా మారారు. ఆయన తనకు ప్రకటితమైన పరమాత్మని దాదా భగవాన్ అని పిలిచారు. ఆ పరమాత్మ దాదా భగవాన్ నాలో పూర్ణరూపంలో వ్యక్తమైనాడు. మీలో అవ్యక్తంగా ఉన్నాడు. భేదము ఇంత మాత్రమే. ఆయన జీవులందరిలోనూ విరాజమానుడై ఉన్నాడు అని తనను కలిసిన ప్రతి ఒక్కరితోనూ చెప్పేవారు. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మామూలుగా చదవాలండి. అర్థమవుతుంది కదంటే చదవండి.
ఓకే. ఓకే. మనము ఎవరము? భగవంతుడంటే ఏమిటి? జగత్తును ఎవరు నడిపిస్తున్నారు? కర్మ ఏమిటి? మోక్షమేమిటి? ఇత్యాది సమస్త ఆధ్యాత్మిక ప్రశ్నలకు ఆ సందర్భంలో సమాధానం లభించింది. ప్రకృతి శ్రీ అంబాలాల్ మూల్జీ భాయ్ పటేల్ ద్వారా ప్రపంచానికి సంపూర్ణ తత్వరహస్యాన్ని వెల్లడి చేసింది. శ్రీ అంబాలాల్ జన్మస్థలము బరోడా పట్టణ సమీపంలోని తారాసలి. పెరిగింది గుజరాత్‌లోని బాదరన్ గ్రామము. ఆయన ధర్మపత్ని హీరాబా వృత్తిరీత్యా కాంట్రాక్టరు అయినప్పటికీ ఆత్మసాక్షాత్కారం పొందటానికి ముందు కూడా అతని వ్యవహారిక జీవనము ఇంట్లోనూ, చుట్టుపక్కల వారితోనూ కూడా ఎంతో ఆదర్శప్రాయంగా ఉండేది. ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత జ్ఞానిగా ఆయన జీవితము ప్రజలకే అంకితమైంది. వ్యాపారంలో ధర్మము ఉండాలి. ధర్మంలో వ్యాపారం ఉండకూడదు అనే నియమాన్ని ఆయన జీవితమంతా అమలుపరిచారు. భక్తులచే దాదాశ్రీగా పిలువబడే ఆయన ఎన్నడూ ఎవరి నుంచి స్వంత ఖర్చుల నిమిత్తము ధనాన్ని స్వీకరించలేదు. పైగా తనకు వ్యాపారంలో లభించిన లాభాలను భక్ భక్తులను భారతదేశంలోని వివిధ యాత్రా స్థలాలకు తీసుకొని వెళ్ళటానికి వినియోగించేవారు. దాదాజీ మాటలు అక్రమ విజ్ఞానిగా పిలువబడే కొత్త డైరెక్ట్ మరియు మెట్లదారిని కాని లిఫ్ట్ మార్గమైన ఆత్మానుభూతి మార్గానికి పునాది అయ్యాయి. అతడు తన దివ్య ప్రాచీన విజ్ఞాన ప్రయోగము జ్ఞాననిధి ద్వారా కేవలము 2 గంటలలో ఈ జ్ఞానాన్ని ఇతరులకు అందచేశారు. వేల కొలది ముముక్షులు ఈ విధానం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందినారు. ఇప్పటికీ వేల కొలది ముముక్షువులు పొందుతూనే ఉన్నారు. అక్రమ మార్గం అంటే మెట్లు లేనిది. లిఫ్ట్ మార్గం లేక షార్ట్ కట్ మార్గము. క్రమ మార్గం అనగా మెట్టు తర్వాత మెట్టు క్రమంగా ఎక్కే ఆధ్యాత్మిక మార్గం. ఇప్పుడు అక్రమ మార్గము ఆత్మానుభూతి నిమిత్తము డైరెక్ట్ షార్ట్ కట్ మార్గంగా గుర్తించబడింది. దాదా భగవాన్ ఎవరు? దాదా భగవాన్ ఎవరు అనే విషయాన్ని వివరిస్తూ ఆయన ఇలా అన్నారు. మీకు కనిపించేది దాదా భగవాన్ కాదు. మీరు చూస్తున్నది ఎంఎం పటేల్ని. జ్ఞానపురుషుడైన నా లోపల పూర్ణ రూపంలో వ్యక్తమైన భగవంతుడు దాదా భగవాన్. ఆయన చతుర్దశ భువనాలకు ప్రభువు. ఆ దాదా భగవాన్ మీలోను ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉన్నారు. మీలో అవ్యక్త రూపంలో ఉంటే ఇక్కడ ఎంఎం పటేల్ దేహంలో సంపూర్ణంగా అభివ్యక్తమైనాడు. నేను దాదా భగవాన్ కాదు. నా లోపలి దాదా భగవాన్‌కి నేను కూడా నమస్కరిస్తాను. జ్ఞాన జ్ఞాన ఆత్మజ్ఞాన ప్రాప్తికై వర్తమాన లింకు. నేను స్వయంగా సిద్ధులను, ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తులను కొద్దిమందికి ప్రసాదించబోతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత వాటి అవసరం ఉండదా? భవిష్యత్ తరాల ప్రజలకు ఈ మార్గం యొక్క అవసరం ఉంటుంది. అవునా? దాదాశ్రీ. పరమపూజ్య దాదాశ్రీ గ్రామము దేశ విదేశాలు పర్యటించి ముముక్షువులకు సత్సంగంతో పాటు ఆత్మజ్ఞాన ప్రాప్తిని కలిగించారు. దానితో పాటు సంఘీభావంతో కూడిన ప్రాపంచిక వ్యవహార జ్ఞానాన్ని కూడా తనను కలిసిన వారందరికీ అందించారు. ఆయన తన అవసాన దశలో 1987లో చివర్లో తన కార్యాన్ని కొనసాగించే నిమిత్తము డాక్టర్ నీరూబెన్ అమీన్‌కి సిద్ధులను అనుగ్రహించారు. పరమపూజ్య దాదాశ్రీ జనవరి 2, 1988న దేహత్యాగం చేసిన తర్వాత డాక్టర్ నీరూబెన్ భారతదేశ గ్రామాలలోనూ, పట్టణాలలోనూ, ప్రపంచంలోని అన్ని ఇతర దేశాలలోనూ పర్యటిస్తూ దాదాశ్రీ కార్యాన్ని కొనసాగించారు. మార్చి 19, 2006న దేహత్యాగం చేసే వరకు ఆమె అక్రమ విజ్ఞానికి దాదాశ్రీ ప్రతినిధిగా ఉన్నారు. దేహత్యాగానికి ముందు ఆమె ఆ కార్యభారాన్ని శ్రీ దీపక్ భాయ్ దేశాయ్‌కి అప్పగించారు. ఆధునిక కాలంలో ఆత్మానుభూతికి సరళము మరియు డైరెక్ట్ మార్గం ద్వారా అక్రమ విజ్ఞానాన్ని వ్యాపింపచేయటంలో డాక్టర్ నీరూబెన్ సాధనము అయి
ప్రముఖ పాత్రను పోషించారు. లక్షల కొలది ముముక్షువులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారు తమ సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా స్వేచ్ఛను, శాంతిని, ఆత్మ ఆత్మరమణత యొక్క అనుభూతిని పొందుతున్నారు. అక్రమ విజ్ఞాన సత్సంగం నిర్వహించే నిమిత్తము జ్ఞాని పురుష్ దాదాశ్రీ పూజ్య నీరూబెన్ అమీన్ సమక్షంలో శ్రీ దీపక్ భాయ్ దేశాయికి సిద్ధిని ప్రదానం చేశారు. 1988 నుండి 2006 మధ్యకాలంలో దాదాశ్రీ దిశానిర్దేశానుసారము డాక్టర్ నీరూబెన్ అమీన్ నాయకత్వంలో దేశ విదేశాల్లో శ్రీ దీపక్ భాయ్ సత్సంగ్ నిర్వహించారు. ఈ అక్రమ విజ్ఞాని యొక్క జ్ఞాననిధులు సత్సంగులు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆత్మజ్ఞాని శ్రీ దీపక్ భాయ్ దేశాయ్ మాధ్యమం ద్వారా కొనసాగుతున్నాయి. శాస్త్రాలలోని శక్తివంతమైన పదాలు మోక్షకాంక్షను వృద్ధి చేయటంలో సహకరిస్తూ ఆ మార్గానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ముముక్షువులందరికీ ఆత్మజ్ఞానమే అంతిమ లక్ష్యము. స్వరూప జ్ఞానం లేకుంటే మోక్షం లేదు. ఈ జ్ఞానము పుస్తకాలలో లభించదు. అది జ్ఞాని హృదయంలో ఉంటుంది. కనుక ఆత్మజ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞాని నుంచి మాత్రమే పొందగలము. అక్రమ విజ్ఞాని యొక్క విజ్ఞాన ప్రయోగం ద్వారా ప్రత్యక్ష జ్ఞాని నుంచి నేడు కూడా ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. ఒక జ్యోతి మాత్రమే మరొక దీపాన్ని వెలిగించగలదు. అనువాదకుని విజ్ఞప్తి. అంబాలాల్ ఎం పటేల్ నామధ్యేయులైన జ్ఞాని పురుషుడిని దాదా లేక దాదాజీగా భక్తులందరూ పిలుస్తారు. ఆత్మ విజ్ఞాన సంబంధమైన మరియు ప్రపంచ వ్యవహార జ్ఞాన సంబంధమైన తన సత్సంగాన్ని యథాతథంగా అనువదించడం సాధ్యం కాదని ఆయన తరచూ చెప్పేవారు. అనువాద క్రమంలో లోతైన సహేతుకమైన అర్థము ముముక్షువులకు అందకపోవచ్చు అని కూడా దాదాశ్రీ చెప్పేవారు. గుజరాతీ భాషను నేర్చుకోవటంలోని ప్రాముఖ్యతను ఆయన నొక్కి వక్కానించేవారు. తద్వారానే దాదాశ్రీ అమూల్యమైన బోధల సంపూర్ణ సారాన్ని యథాతథంగా గ్రహించే అవకాశము ఉంటుందని దాదా మాటల సారాంశము. అయినప్పటికీ దాదాశ్రీ తన బోధనలు ఇంగ్లీష్ మరియు ఇతర భాషల్లోకి అనువదించటానికి, తద్వారా ప్రపంచంలోని యావత్తు ప్రజానీకానికి అందించటానికి తమ ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. తనలో ప్రకటితమైన ఏ అక్రమ విజ్ఞానాన్ని ప్రపంచంలోని మానవాళి పొంది తమ బాధల నుంచి విముక్తి పొందాలని, జీవన్ముక్తిని అనుభవించాలని దాదాజీ యొక్క ప్రగాఢమైన వాంఛ. ఈ విజ్ఞానం యొక్క అద్భుతమైన శక్తులను ప్రపంచం గుర్తించి ప్రణమిల్లే రోజు వస్తుందని కూడా దాదాజీ చెప్పారు. జ్ఞాని పురుషులైన దాదాశ్రీ బోధనలు తెలుగు భాష ద్వారా తెలుగు ప్రజలకు అందించడం కోసం చేసిన చిన్న ప్రయత్న ఫలమే ఈ పుస్తకం యొక్క అనువాదం. యథాతథంగా అందించకపోయినా సత్సంగ సందేశాన్ని, భావాన్ని ఎటువంటి చెరుపు లేకుండా అందించడం కోసం ఎంతో శ్రద్ధ వహించడం జరిగింది. అనంతమైన దాదాజీ జ్ఞాన ఖజానాకి ఇది ప్రాథమిక పరిచయం మాత్రమే. ఈ అనువాదంలో ఏమైనా తప్పులు దొర్లుంటే అవి పూర్తిగా అనువాదకులనే అని గమనించగలము. వాటి నిమిత్తమై మేము మీ క్షమను అర్థిస్తున్నాము. సంపాదకీయం. తమ తప్పు ఏమీ కనిపించకపోయినప్పటికీ బాధలు వెంబడిస్తుంటే ఎవరి మనసైనా కలత చెందుతుంది. ఎక్కడ పొరపాటు జరిగిందా అని అతడు ఆశ్చర్యానికి గురవుతాడు. నా తప్పేమిటి అనే ప్రశ్నకు సమాధానము లభించినప్పుడు లోపల ఉన్న న్యాయవాదుల వాదన ప్రారంభమవుతుంది. ఇందులో నా తప్పేమి లేదు, తప్పంతా ఎదుటి వ్యక్తిదే అని వారు వాదిస్తారు. తన బాధలకు కారణము ఎదుటి వ్యక్తేనని అంతిమ నిర్ణయానికి అతడు వస్తాడు. ఆ విధంగా అతని స్వంత తప్పులు మరుగున పడి ఎదుటి వ్యక్తి యొక్క తప్పులు నిరూపించబడతాయి. ఈ విధంగా కర్మ పరంపర ప్రారంభమవుతుంది. జ్ఞాని పురుషుడు దాదాశ్రీ ఈ సాధారణ మానవులకు కూడా
అన్ని విధాల సహాయకారి అయిన ఒక సరళమైన జీవనోపయోగ సూత్రాన్ని ప్రదానం చేశారు. బాధపడేవానిదే తప్పు. తప్పెవరిది? తప్పు దొంగదా లేక దోచుకోబడిన వానిదా? ఇరువురిలో ఎవరు బాధ అనుభవిస్తున్నారు? సొమ్ము కోల్పోయిన వారే బాధపడతారు. అవునా? బాధపడేవానిదే తప్పు. దొంగ పట్టుబడి శిక్షింపబడినప్పుడు తద్వారా ఎప్పుడో బాధపడతాడు. కానీ నేడు దోచుకోబడిన వానికి తన తప్పుకి దండన లభించింది. అందుకే అతడు బాధపడుతున్నాడు. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు అతడు ఫలితం అనుభవిస్తున్నాడు. అతడెవరని అతడెవరిని నిందించగలడు? ఈ దృష్టిలో చూస్తే ఎదుటి వ్యక్తి దొంగ, నిర్దోషిగా కనిపిస్తాడు. చైనా, టిబెట్ నీ చేతి నుంచి టీ సెట్ అండి. చైనా టీ సెట్ నీ చేతి నుంచి పడి పగిలితే ఎవ ఎవరిని నీవు నిందిస్తావు? అదే టీ సెట్ ఒకవేళ పని మనిషి చేతిలో పగిలితే నీవు పని మనిషిని నిందిస్తావు. అన్ని విషయాలలో ఇలాగే జరుగుతుంది. ఇంట్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రతి చోట ఎవరు బాధపడుతున్నారో పరిశీలించు. ఏ వ్యక్తి బాధపడితే ఆ వ్యక్తిదే తప్పు. తప్పు ఎంతవరకు ఉంటుందో అంతవరకు బాధ ఉంటుంది. ఒకసారి నీ తప్పులన్నీ సమాప్తమైతే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి గాని ఏ సంఘటనకి గాని నిన్ను బాధించగల శక్తి ఉండదు. ఇది మనం అనుకోలేము రోజు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి గాని, ఏ సంఘటనకు గాని నన్ను బాధించగల శక్తి లేదు. నేను అనంత స్వరూపుడిని. నేను భగవంతుడిని అనుకోవాలేమో. అఫర్మేషన్‌లో పెట్టుకోవచ్చు అనుకుంటా అది. ఆ, నిజంగా లేదండి. అదంతా భ్రమ కదా! ఒకళ్ళు మనల్ని బాధ పెట్టడం అనేది అదొక ఇల్యూషన్‌లోకెళ్ళిపోతాం. అంటే మనము తెలియకపోతే అది అప్పుడు మనమే కరెక్ట్ అనుకుంటాం కదండి. ఆ! ఎదుటివాడే అదే. తప్పు కదా. మనము అంటే వాళ్ళ తెలుసుకున్నాం. గుణం బట్టి వాళ్ళున్నారు. అవును. దాన్ని మనం తీసుకోలేకపోవడం అది మన దగ్గరే జరగాలి. అవును. కరెక్షన్ అనేది మన దగ్గరే జరగాలి. అవునవును. ఒకటే మనం వాళ్ళ ఎవరు వాళ్ళ మనల్ని కావాలని బాధ పెట్టరు గదండీ! వాళ్ళకి అర్థం గాక అంటే వాళ్ళు ఆ స్టేజ్‌లో లేరు. అర్థం అవును. చేసుకునే స్టేజ్‌లో లేరు. వాళ్ళు అనుకునేదే వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. అది అవును. మనం తీసుకొని మనం బాధపడటం అది మనదే తప్పు అని మనం అర్థం చేసుకొని ఆ, నేను అద్భుతంగా ఉన్నాను. నేను ఆనందంగా ఉన్నానని రోజు లేస్తానే మనం ఒక అఫర్మేషన్ పెట్టేసుకొని పడుకునేటప్పుడు కూడా ఆ సత్సాయి ఉంటదండి. ఏంటంటే హ్మ్. ఐ డు నాట్ హర్ట్ ఎనీవన్. ఐ డోంట్ గెట్ హర్ట్ ఫ్రమ్ ఎనీవన్ అని. అలా ఉండేలా నన్ను చూడు అని. అదే. ఓకే. అలా అనుకుంటే మనకి బాధ గూడా ఇప్పుడు సుఖం ఎట్లాగా భ్రమో, బాధ గూడా భ్రమే అనిపిస్తుంది నాకు. అవును. సుఖము అంటే భ్రమే, అంటే బాధ భ్రమే గదండీ! భగవంతుడి దగ్గర మనం మనసు తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర పెడితే ఏది గుర్తుండదు. సుఖము గుర్తుండదు, బాధ గుర్తుండదు. అంటే మనము అంటే మనం ఇది సాధన చేస్తూ మనం ఆ స్టేజ్‌కి ఆ! ఎదుగుతున్నప్పుడు సాధన చేయాలి. బాగా మనకి అభ్యాసం చేయాలి. మనము అదే. ఇప్పుడు అనుకుంటాము. మళ్ళీ ఒక గంట ఆగి మళ్ళీ వాళ్ళ వల్ల ఇలా అయింది, వీళ్ళ వల్ల అలా అయింది అనుకుంటాం మళ్ళీ. మళ్ళీ సాధన తెచ్చుకోవాలి. కింద పడతా అవును. లేస్తా, కింద పడతా లేస్తా ఉంటాం ఇంకా. అంటే ఈ ఎరుకలో ఉంటే మనం కొంచెము కొంచెం సేపు బాధపడతాము. మళ్ళీ ఇవి ఎరుక వచ్చినప్పుడు నన్ను శరీరాన్ని, నేను హ్మ్. ఆత్మను, శరీరాన్ని, హ్మ్. నేను ఆత్మను అని అనుకుంటే ఈ హ్మ్. శరీరానికే ఇవన్నీ అని అనుకుని మనం సాధన చేయాలి అంతే. ఈ హ్మ్. అమూ ఈ అమూల్య సూత్రము వెనుక ఉన్న ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని దాదాశ్రీ ఈ పుస్తకంలో వెల్లడించారు. దైనందిన జీవితంలో ఈ సూత్రాన్ని అన్వయించుకోవటం వల్ల అన్ని చిక్కు ప్రశ్నలు పరిష్కారం అవుతాయి. డాక్టర్ నీరూబెన్ అమీన్. ఇప్పుడు ఉన్నారా అండి? ఎవరున్నారు వీళ్ళ ఆ, పరంపర? దీపక్ వాయన్ అన్నారు గదండీ! ఉమ్. ఆ! అది నేను మీకు చెప్పానో లేదో నేనెప్పుడు హర్ష పటేల్ అని ఒక ఆమె దగ్గరికి వెళ్తుంటాను. ఆమెని కలిసినప్పుడు ఆమె నేను 6 మంత్స్ నుంచి కలుస్తున్నాను గానీ, ఆమె గుజరాతీ అమ్మాయి అని తెలుసు గానీ నాకు. నాకొక ఫ్రెండ్ గూడా ఉంది గుజరాతీ ఫ్రెండ్.
తెలిసి ఓకే. గూడా నాకెందుకో ఆలోచన రాలేదు వాళ్ళనడగాలి, వాళ్ళకేమన్నా వీళ్ళు తెలుసేమో అని. అదే. ఒకసారి ఎందుకో సడెన్‌గా వెళ్ళినప్పుడు అడుగు అడుగని నా లోపల నుంచి తన్నుకొస్తుంది. నా హృదయం అదే. చెప్తుందనమాట అడగమని. అదే. అప్పుడు అడిగాను. అడిగితే ఆమె షాకింగ్ న్యూస్ ఏం జెప్పిందంటే, వాళ్ళ పెదనాన్న కూతురు ఇందులో వాళ్ళ పెదనాన్న, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళంతా ఇందులో సభ్యులంట. వీళ్ళంట ఓకే. పెళ్ళిని సపోర్ట్ చేయరంట. అంటే పెళ్లి వల్ల కర్మ పెరుగుతది గానీ, ఈ జన్మకు ఎందుకొచ్చామో దానికి కర్మలు తగ్గవు అంటారంట. ఓహ్! అంటే వీళ్ళ అది అది రైటో రాంగో మనకు గాదు గానీ అట్లా. అంటే మనము ఎక్కువ ఇప్పుడు పెళ్లి, బాధ్యతలు, పిల్లలు ఇవన్నీ అంటే మనం ఎక్కువ కర్మలు చేయాల్సొస్తాయి గదండీ! అట్లా. ఒక్కొక్కరిది ఒక్కొక్క అవునండి. అయితే అభిప్రాయం. ఆమ వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోనంటే ఒప్పుకున్నారంట. ఓకే. హుహు. ఈమె కూడా నేను మాట్లాడిన ఆమె గూడా 2 అవర్స్ ఏమో ఉంటదంట. వాళ్ళకి జ్ఞానం ఇస్తారంట. ఏదో మనం ఎట్లా మెడిటేషన్ చేస్తామో వాళ్ళు గూడా అట్లా ఇమాజిన్ చేసుకుంటారంట. లైటు వచ్చిందని అది ఇదని. అది ఓకే. అమెరికాలో కూడా చేస్తారంట. వాళ్ళొస్తారంట సమ్మర్‌లో అట్లా. హుహు. అయితే నేను చెప్పాను నంబర్ ఇవ్వండి నాకు వచ్చినప్పుడు అని చెప్తే కనుక్కో ఆమెకు కూడా తెలీదంట. ఆమె ఒకసారే ఇండియాలోనే ఎళ్ళిందంట. నేను కనుక్కొని నీకు చెప్తానంది. అయితే నేను జస్ట్ ఆమె ఈ పుస్తకం చదివిందేమో అని అడుగుదాం అనుకున్నా. ఆమె నాతో హ్మ్. కంటిన్యూయస్‌గా 30 మినిట్సో, 40 మినిట్స్ నేనక్కడ ఉంటే దీని గురించే మాట్లాడింది. ఓహ్! ఓకే. అంత ఇన్ఫర్మేషన్ పోరింగ్ చేస్తుంది నాకు. భలే అది మిరాకిల్ కనెక్షన్. గాకుండా ఏంటండి అసలు? అవును. అయితే నేను మళ్ళీ ఇంటికొచ్చాక అదే రోజు ఆ ఫ్రెండ్ ఉంది హ్మ్. గదా! గుజరాతీ ఫ్రెండ్. ఆ అమ్మాయికి గూడా హ్మ్. అడిగా. అడిగితే హ్మ్. నేను ఆయన బుక్స్ చదివాను. ఆయనది వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌లో నేను ఇంగ్లీష్ బుక్ కావాలి. ఉంటే బావుండు ఇంకో 2 అనుకుంటున్నా లోపల. అమ్మాయికి కూడా హ్మ్. చెప్పలేదు నేను. హ్మ్. అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి అని ఆ వెబ్‌సైట్ ఇచ్చిందండి నాకు. హుహు. అంటే ఈమె ఒకవైపు నుంచి పోర్ చేస్తుంది. ఆమె ఒకవైపు నుంచి పోర్ చేసింది ఇన్ఫర్మేషన్ నాకు. అదే. జస్ట్ నేను వాళ్ళిద్దరిని టచ్ చేసింది. మీరేమన్నా ఒక బుక్ చదివారా అని. హ్మ్. అదే. హుహు. అదయిందా? థర్డ్ ఒక తమిళ్ ఫ్రెండ్ ఉంది. ఆమెకి హ్మ్. నాకెందుకో అన్ని లాంగ్వేజెస్ అనంగానే మా ఫ్రెండ్స్ ఉన్నారు గదా! తమిళ్ ఫ్రెండ్స్, కన్నడ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేద్దామని కన్నడ ఫ్రెండ్స్‌కి, తమిళ్ ఫ్రెండ్స్‌కి ఇద్దరికి షేర్ చేశా. హ్మ్. ఒక తమిళ్ ఫ్రెండ్ నేను మొన్ననే ఫిజికల్ కాపీ కొనుక్కొని చదివాను 'హూ యామ్ ఐ' బుక్ చాలా బావుందంది. ఓహ్! అస్సలు నాకైతే ఆ గాల్లో తేలిపోయా ఆ 2 రోజులు నేను. ఇట్లా ఉంటదా? మిరాకిల్స్ అంటే ఇట్లుంటాయా? హ్మ్. కోయిన్సిడెన్సెస్ అనొచ్చు, మిరాకిల్ అనొచ్చు, అదేదైనా అవ్వచ్చు. కానీ అది ఎట్లా అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళంతా అదే ఎనర్జీలో ఉన్నారు. కానీ నాకు తెలీదు. హ్మ్. అదే. హ్మ్. అలా అయింది. ఓహ్! ఇంకో ఇవి ఈయనదేనా అండి? ఈయనదే అండి. ఈయనదే. నేనెవడని మనం కూడా చదువుకున్నాం గదా! ఓకే. ఓకే. కావాలంటే మళ్ళీ అది కూడా రికార్డ్ చేసుకుందాం. మనకేమి ఇప్పుడు రికార్డ్స్ లేవు. మీరే ఫస్ట్ చేస్తున్నారు ఈ బుక్కు. అయితే మొన్న సుశీల ఓకే. గారిని బుక్ చదవమంటే చదివారు. చదివినప్పుడు నేను వద్దులేంటే మాధవ భగవాన్ ఫస్ట్ 3 పేజెస్ ఉన్నాయి గదా! అది వద్దులేండి హ్మ్. డైరెక్టే సబ్జెక్ట్‌లోకెళ్ళిపోండి అని చెప్పాను. హ్మ్. కానీ ఈరోజు ఓకే. నాకు అర్థమైంది అట్లా ఎళ్ళకూడదు అని. అందుకని అదే. మిమ్మల్ని అంటే మనం కూడా తెలియక చాలా తప్పులు చేస్తామండి. తెలుసుకుంటా ఉంటాం. అవునవును. అంటే మనకు తొందరగా అయిపోవాలన్న ఆతృతతోని మనం ఆల్రెడీ ఒకసారి చదివాం గదా! అన్నట్టుగా మీరు చెప్పి ఉంటారు. కానీ ఆ ఎనర్జీ మన దగ్గర రాదండి. నా ఆ వీడియో ఇంతవరకు అప్‌లోడ్ అవ్వలేదు. ఓకే. ఓకే. తను రికార్డ్ చేసిన వీడియో ఇంతవరకు అప్‌లోడ్ అవ్వలేదు. నాకప్పుడు అర్థమైంది. మేబీ ఆ ఎనర్జీ రావాలి. అది చదివితేనే వస్తది. అప్పుడే అప్‌లోడ్ అవుతది. అది మేబీ బై మిస్టేక్ నా వల్ల జరిగిందని అనుకున్నా నేను. ఓకే. ఓకే. బాధపడేవానిదే తప్పు. ప్రకృతి యొక్క న్యాయస్థానంలో ఈ ప్రపంచంలో చాలా మంది న్యాయమూర్తులున్నారు. కానీ కర్మ ప్రపంచంలో ఒకే ఒక ప్రకృతి న్యాయమూర్తి ఉంటారు. ఒకే ఒక ప్రకృతి న్యాయం ఉంటుంది. బాధపడేవానిదే తప్పు. ఇదే ఏకైక న్యాయము. ఈ న్యాయము సమస్త విశ్వాన్ని పాలిస్తుంది. ప్రపంచం యొక్క న్యాయము భ్రాంతి, భ్రాంతిపూర్వకమైన న్యాయము. ప్రాపంచిక జీవితము శాశ్వతముగా నుండుటకు ఇదే హేతువు. అన్ని సమయాలలో ప్రకృతి యొక్క న్యాయమే ఈ విశ్వాన్ని పాలిస్తుంది. ఎవరు అర్హులో వారు
సన్మానింపబడతారు. ఎవరు అనర్హులో వారు శిక్షింపబడతారు. ప్రకృతి యొక్క న్యాయ పరిధి దాటి ఏమీ జరగదు. ప్రకృతి శాసనము సంపూర్ణంగా న్యాయపూర్వకమైనది. కానీ దానిని చేసుకోని కారణంగా ప్రజలు దానిని అంగీకరించరు. ఎప్పుడు దృష్టి నిర్మలమవుతుందో అప్పుడు వారు ప్రకృతి యొక్క న్యాయాన్ని అంగీకరించగలుగుతారు. స్వార్థ దృష్టి ఉన్నంత వరకు న్యాయాన్ని దర్శించలేరు. జగత్ ప్రభువుకి బాధపడవలసిన అవసరం ఏమిటి? ఈ ప్రపంచం యొక్క యాజమాన్యము మనదే. మనమే ఈ విశ్వానికి యజమానులము. అయినా మనం ఎందుకు బాధపడాలి? గతంలో మనం చేసిన తప్పులే వర్తమానంలోని మన బాధలకు కారణము. మన తప్పుల వల్లనే మనము బంధింపబడి ఉన్నాము. ఒకసారి ఈ తప్పులన్నీ నాశనం గావింపబడితే మనకి ముక్తి లభిస్తుంది. నిజానికి నీవు ముక్తుడవే అయినప్పటికీ నీ తప్పుల కారణంగా బంధనాలను అనుభవిస్తున్నావు. అంటే గత జన్మ వల్ల మనం ముక్తుడవైనప్పటికీ అంటే ముక్తుడైనప్పటికీ అంటే, ఉమ్, అంతే కదండి. మన కర్మ వల్లనే మనం బంధనాలు అనుభవిస్తున్నాం. ఉమ్. ఉమ్, అదే. నీవే న్యాయమూర్తివి, నీవే దోషివి, నీవే న్యాయవాదివి అయినప్పుడు న్యాయము ఎవరి పక్షాన ఉంటుంది? ఈ విధమైన న్యాయం నీకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే నీ ఇష్టాన్ని అనుసరించే నీవు న్యాయ నిర్ణయం చేస్తావు. తప్పులు నిరంతరం చేస్తూ సదా బద్ధునిగానే మిగిలిపోతావు. నీలో ఉన్న న్యాయమూర్తి నీ తప్పులను ఎత్తి చూపుతాడు. నీలో ఉన్న న్యాయవాది ఆ తప్పుని సమర్థిస్తాడు. ఈ విధంగా చేయటం వల్ల నీవు మోక్షప్రాప్తి బద్ధుడవవుతావు. మోక్షప్రాప్తి నిమిత్తము ఎవరి దోషం వల్ల ఈ బాధలు కలుగుతున్నాయనే విషయాన్ని నీవు కనిపెట్టాలి. ఎవరు బాధపడతారో వారే సదా దోషులు. ప్రాపంచిక పరిభాషలో ఇది అన్యాయంగా తోచవచ్చు. కానీ భగవంతుని భాషలో న్యాయము బాధపడేవానిదే తప్పు అని చెప్తుంది. భగవంతుని న్యాయంలో బాహ్యంగా ఏ ఏ న్యాయాధీశుడు అవసరం లేదు. అంతే కదండి. మన లోపలనే అన్నీ ఉన్నాయి కదా. మనమే ఆ, మన మైండ్ న్యాయం. ఏమో మనల్ని సమర్థిస్తుంది. మన లోపల హృదయం ఏమో ఇది తప్పు ఇది రైట్ అని కరెక్ట్ చెప్తుంది కదా. ఉమ్. మనం ఎప్పుడు హృదయాన్ని వింటున్నప్పుడు మనం బద్దలో అవ్వము. లేకపోతే మైండ్ మాట వినుకుంటూ ఉంటే బంధనాల్లో ఆ. చిక్కుకుంటాం. ప్రపంచాన్ని గురించిన యథార్థ జ్ఞానము ప్రజలకు లేదు. జన్మ తర్వాత జన్మగా అంతములేని పరిభ్రమణకు వారిని గురి చేస్తున్న అజ్ఞానం యొక్క లౌకిక ప్రపంచం యొక్క జ్ఞానం మాత్రమే వారికి ఉన్నది. ఎవరైనా మీ క్యాష్ బ్యాగును దొంగిలిస్తే తప్పెవరిది? నీ క్యాష్ బ్యాగ్ మాత్రమే ఎందుకు దొంగిలించబడింది? వేరెవరికి ఎందుకు దొంగిలించబడలేదు? ఇరువురిలో ఇప్పుడు బాధపడుతున్నది ఎవరు? ఎవరు బాధపడుతున్నారో వారిదే తప్పు. నేను జ్ఞాన దృష్టితో ఉన్నదానిని ఉన్నట్లు దర్శించగలను. బాధపడేవానిదే తప్పు. అప్పుడు అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మనం బాధపడతాము, వాడిని తిడతాము, ఎన్నో ఉమ్, శాపనార్థాలు పెడతాము, ఉమ్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. ఉమ్, కానీ ఇది గ్రహించినప్పుడు మనదే తప్పు. మనం ఏ జన్మలో ఏదో చేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు మనకి జరిగింది ఇది. ఒకవేళ మనవి అనుకుంటే మనకి ఏదో రకంగా తిరిగి వస్తాయి అని ఉమ్, అనుకుంటే అది ఉమ్, వస్తాయి కూడా. ఒకవేళ మనది నేను ఎప్పుడన్నా ఏదైనా చిన్నది కానీ పెద్దది కానీ వస్తువు పోయినప్పుడు కనిపించకపోయినప్పుడు అది పోయింది అనుకున్నప్పుడు అది అది నాదైతే నాకు దొరుకుతది అని అనుకొని వదిలేస్తున్నానండి. అట్లా కరెక్ట్. వదిలేసినప్పుడు ఒక చిన్నది ఇది ఉంటది కదండి టాప్, అది ఉమ్, ఉమ్, చెవిది వెనకది ఉమ్, పోయింది అన్నట్టు. ఉమ్, ఇక అంతా వెతికినాము, ఎక్కడ దొరకలేదు. అప్పుడు ఉమ్, నేను ఏమనుకున్నా, ఒకవేళ నాదైతే నాకు దొరుకుతది లేకపోతే లేదు అని అనుకున్నా. అది చాలా రోజుల తర్వాత దొరికింది. ఉమ్, పెద్ద వస్తువు అయినా అదే అనుకుంటున్నా, ఇంకా లోపల ఎక్కువ బాధ అనిపించట్లేదు అన్నట్టు. ఉమ్.
ఒకసారి ఇవాళ హోల్. మీరు అది విన్నారా అంటే శాస్త్రాలు అంతరార్థాలు గ్రూప్ చాట్లో అందులో ఏంటి? ఏముందంటే ప్రసాదం గురించి ఉంది అందులో. ఆ, ఓకే. అయితే ప్రసాదం మన కళ్ళకద్దుకొని తీసుకుంటాం కదండి భగవంతుడి దగ్గరది. అవును. ఉం? ప్రసాదం అక్కడ ఏమని రాస్తుందంటే ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తూ కళ్ళకద్దుకొని స్వీకరిస్తాం. దాని అర్థం జీవితంలో మనకి ఏది ఇవ్వబడినా అది భగవంతుని ప్రసాదంగా భావించాలి, ఆనందంగా స్వీకరించాలి, మనం ఇచ్చిన దానికి ఇవ్వబడిన ప్రసాదంగా భావించాలి. ఇప్పుడు మనం అదే. కొబ్బరికాయ ఇస్తాం, సగం కొట్టి మనకు కొంచెం ఇస్తారు కదండి. అంటే ఆల్రెడీ మనం మనం జీవితంలో వేరే వాళ్ళకి ఏది ఇచ్చామో అందులో సగం మళ్ళీ మన ప్రసాదం మనకే వచ్చిందనమాట అనుకోవాలంట. అవును. ఆ, ఓకే. అది కష్టమైన, సుఖమైన, ఓకే. లాభమైన, నష్టమైన, గౌరవమైన, అవమానమైన, హింస అయిన, రోగమైన ఆనందంగా స్వీకరించాలంట. అన్నింటిలో సమభావం ప్రదర్శించాలి. ఓకే. అంటే మనకు రోజు మనకు దొరికేది ప్రసాదమే కదండి, ప్రతిదీ ప్రసాదమే. ఇప్పుడు మనకు ఇప్పుడు అది అది చూసినాం విన్నాం కాబట్టి మనం ఇది అర్థం చేసుకోగలుగుతున్నాం కదా. అవునండి, బాగా చెప్పారు. సహి సహించుటయ చాలా బాగా చెప్పారు. అది నేను వినలేదండి, లాస్ట్ లో విన్న డిస్కషన్లు అవుతున్నాయి. సహించుటయా లేక పరిష్కారాన్ని కనుగొనుటయా? సహించటమా లేక పరిష్కారాన్ని కనుగొనే? సహన శక్తిని పెంచుకోవాలని ప్రజలు చెప్తుంటారు, కానీ ఇది ఎంతవరకు నిలుస్తుంది? ఎవరైనా ఎంతవరకు సహించగలుగుతారు? సహనానికి ఒక పరిమితి ఉంటుంది, కానీ జ్ఞానం ద్వారా కనుగొన్న పరిష్కారాలు శాశ్వతంగా ఉంటాయి. జ్ఞానము అనంతము. ఈ జ్ఞానము ఎంత గొప్పదంటే నీవు కించిత్ మాత్రం కూడా సహించే అవసరం ఉండదు. సహించటం అంటే లో లోహాన్ని నేత్రదృష్టితో కరిగించటమే. సహనానికి చాలా శక్తి కావాలి, కానీ జ్ఞానం వల్ల సహనం యొక్క అభ్యాసము లేకుండానే నీకు పరమానందంతో కూడిన ముక్తి ప్రాప్తిస్తుంది. గత కర్మ ఖాతాలు పూర్తి అవుతున్నట్లు, స్వేచ్ఛను పొందుతున్నట్లు నీవు జ్ఞానం వల్ల కలుగుతావు. ఒక వ్యక్తి బాధపడుతున్నట్లయితే దానికి కారణము అతని స్వంత తప్పులే. ఒక వ్యక్తి సుఖాలను అనుభవిస్తున్నట్లయితే అది అతని పుణ్యకర్మల ఫలం. కానీ ప్రపంచ చట్టము నిమిత్తిని కనిపించే కర్త లేక బా బాధకు గురిచేసిన వ్యక్తిని నిందిస్తుంది. భగవంతుని చట్టము నిజమైన దోషిని పట్టుకుంటుంది. ఈ చట్టము సరి అయినది, దీన్నెవరూ మార్చలేరు. ఎవరిని గాని అకారణంగా బాధలకు గురి చేయగల చట్టము ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రభుత్వ చట్టానికి కూడా అటువంటి శక్తి లేదు. నీ వల్ల ఏదైనా విలువైన వస్తువు పగిలిపోతే నీకు దుఃఖం కలుగుతుందా? అదే వస్తువు నీ కుమారుని చేతి నుండి పడి పగిలిపోతే నీకు చింత, దుఃఖము కలుగుతాయి. నీవు గతంలో చేసిన తప్పుకి ఇది ఫలితం అని అంగీకరిస్తే నీకు చింత, దుఃఖము కలుగుతాయా? ఎదుటివారిలో దోషాలను చూడటం ద్వారా నీవు దుఃఖాన్ని, చింతలను సృష్టించుకుంటావు. ఇదంతా సహించవలసి వచ్చిందని నీవు తలుస్తున్న కారణంగా కలత చెందుతావు. ఏమి జరిగినా అది నీ పూర్వకర్మ ఫలమని గ్రహించినచో నీకు బాధ కలగదు. అంతే కదండి, మనం ఇక్కడ బాగా నేర్చుకోవాలి ఇది బాగా. అండి, అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి ఈ లైను. ఉమ్. ఇది అందరు ఇదే చెప్తారండి. ఎదుటి వాళ్ళలో దోషాలు చూడొద్దు, ఎదుటి వాళ్ళలో ఉన్న 1% మంచి చూడు, నీలో ఉన్న 99% చెడు చూసుకో. ఎందుకంటే అది నీకు ఎట్లా హెల్ప్ అవుతుంది, నువ్వు నిన్ను మార్చుకుంటావు. ఎదుటి వాళ్ళ చెడు చూస్తే నువ్వు ఉన్న మనశ్శాంతి కూడా పోతుంది నీకు. వాయిస్ బ్రేక్ అవుతుందండి మీది. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓ అవునా అండి, ఇప్పుడు వినపడుతుందా? అనిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా ఎదుటి అండి? వ్యక్తి నిన్ను నిందిస్తున్నాడంటే అతను
ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే అండి. ఎదుటి ఎదుటి వ్యక్తి నిన్ను నిందిస్తున్నాడంటే ఇక్కడ నీ దోషము ఎంతో కొంత తప్పక ఉంటుంది. ఆ తప్పుని ఎందుకు సరిచేసుకోకూడదు? వాస్తవంలో ఇంకొకరికి దుఃఖాన్ని కలిగించగల వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ప్రతి ప్రాణి స్వతంత్రమైనది. ఒకవేళ ఎవరైనా నిన్ను బాధపెడుతున్నట్లయితే గతంలో నీవు చేసిన తప్పులే దానికి కారణము. ఒకసారి ఈ తప్పులన్నీ నాశనం చేయబడితే అనుభవించవలసింది ఏమీ మిగిలి ఉండదు. మీ వాయిస్ మాకు రావట్లేదండి. మీది బ్రేక్ అవుతుంది. ఎదుటి వ్యక్తి ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది మరి? నాదా? సరే. ఇప్పుడు బానే ఉందిగా కంటిన్యూ. ఎదు ఓకే. ఎదుటి వ్యక్తి అదయిపోయిందిలెండి. ప్రశ్నకర్త. ఈ విజ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకొన్నచో అన్ని ప్రశ్నలకు పరిష్కారం లభిస్తుంది. దాదాశ్రీ. సరిగ్గా అదే జరుగుతుంది. దీనిని నేను జ్ఞానంతో తీర్మానించాను. నా బుద్ధితో కాదు. దోషము ఎవరిది? నేరస్తునిదా? లేక నేరానికి బలైన వానిదా? ప్ర ప్రతిరోజు వార్తాపత్రికల్లో దొంగతనాలు, దోపిడీల గురించి నీవు చదువుతుంటావు. వాటిని చదివి మనకి కూడా అలా జరుగుతుందేమోనని చింతించవలసిన పని లేదు. చదివిన విషయాలను గురించిన గా చదివిన విషయాలను గురించి గాని, వేరే విషయాలను గురించి గాని నెగెటివ్ ఆలోచనలు రానీయకూడదు. ఇది చాలా తప్పు. మనోవికల్ప దోషము. దీనికి బదులుగా నిశ్చింతగా, సహజంగా ఎందుకు జీవించకూడదు? నీ గత నీ గత కర్మ ఖాతాలో ఉంటేనే నీవు దోపిడికి గురవుతావు. నీ ఖాతాలో లేనిచో ఈ ప్రపంచంలో ఎవరూ నీ జోలికి రాలేదు. అందువల్ల నిర్భయుడై ఉండు. వార్తాపత్రికలు ఏ విషయాలనైనా వ్రాస్తాయి. నీవు వాటికి భయపడకూడదు. వేల కొలది ప్రజలు దోపిడికి గురి అయినప్పటికీ ఈ విషయం నిన్ను కలవరపెట్టకూడదు. నీపై ఏ ఒక్కరికి అధికారం లేదు. ఒకవేళ నీవు దోపిడికి గురికావటము జరిగితే బాధపడుతున్నది ఎవరు? అని నీవు ప్రశ్నించుకోవాలి. సాగిపోవాలి. దొంగ కలిశాడు, దోచుకున్నాడు. దానికి బాధపడకుండా పూర్వపు ఖాతా పూర్తయిందని గ్రహించి నీవు ముందుకు సాగిపోవాలి. ఈ ప్రపంచము దుఃఖానుభవం కోసం కాదు, సుఖానుభవం కోసము ఉద్దేశింపబడింది. ప్రజలు తమ తమ కర్మఖాతాలను అనుసరించి ఫలాలను పొందుతారు. కొంతమంది సదా సుఖాన్నే అనుభవిస్తూ ఉండగా మరికొంతమంది కేవలము దుఃఖాలను అనుభవిస్తారు. దీనికి కారణం ఏమిటి? వారు తమతో తెచ్చుకొన్న కర్మఖాతాలే కారణము. బాధపడేవానిదే తప్పు అనే ఈ సూత్రాన్ని చాలా మంది పెద్ద పెద్ద అక్షరాలతో తమ ఇళ్లలో గోడలపై వ్రాసుకున్నారు. ఎప్పుడైనా వారికి దుఃఖానుభవం కలిగితే తప్పు ఎవరిది అనే విషయాన్ని ఈ సూత్రం వారికి గుర్తు చేస్తుంది. ఎవరైనా సరే జీవితంలోని ప్రతి సందర్భంలో ఈ వాక్యాన్ని గుర్తుంచుకొని సరైన అవగాహనతో దీనిని అన్వయించుకొన్నచో అతనికి వేరే గురువు యొక్క అవసరం లేదు. అతనిని మోక్షానికి తీసుకెళ్ళటానికి ఈ వాక్యం చాలు. మహావాక్యము. బాధపడేవానిదే తప్పు. ఈ వాక్యము చాలా శక్తివంతమైనది. పుణ్యఫలంగా ఈ వాక్యము సహజంగా దానంతట అదే నాకు అంతరంగం నుంచి లభించింది. ఇది చాలా శ్రేష్టమైనది మరియు చాలా అర్థవంతమైనది. ఈ వాక్యంపై ఒక పుస్తకమే వ్రాయవచ్చు. ఈ వాక్యము సగము పజిల్ని పరిష్కరిస్తుంది. మిగిలిన అర్ధభాగాన్ని సైంటిఫిక్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వ్యవస్థిత్ పరిష్కరిస్తుంది. ఒకవేళ నీకు బాధ కలిగితే దానికి కారణము నీ దోషమే. ఎవరినీ నిందించకూడదు.
లౌకిక దృష్టిలో దుఃఖాన్ని కలిగించిన వాడు దోషిగా పేర్కొనబడతాడు. కానీ భగవంతుడిని చట్టం ప్రకారము బాధపడేవానిదే తప్పు. దుఃఖాన్ని అనుభవిస్తున్నది ఎవరో వారే దోషి. ప్రశ్నకర్త: కానీ బాధను కలిగిస్తున్న వ్యక్తి కూడా ఏదో ఒక రోజు బాధపడవలసి ఉంటుందా? దాదాశ్రీ: అతడు బాధపడే రోజున దోషిగా పరిగణించబడతాడు. కానీ ఈ రోజు నీ దోషము నిన్ను పట్టుకున్నందువల్ల నీవు బాధపడుతున్నావు. తప్పు తండ్రిదా లేక కొడుకుదా? ఒక ధనవంతుడైన వ్యాపారికి అర్ధరాత్రి తాగి ఇంటికొచ్చే తన కుమారుని వల్ల సమస్య ఏర్పడింది. కుమారుని రాక కోసము తండ్రి రోజు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైనా కొడుకుని ఇదేమిటని ప్రశ్నించబోతే అతడు గట్టిగా అరుస్తూ తండ్రిని తిడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. కొడుకు హాయిగా గాఢ నిద్రపోతాడు. తండ్రి మాత్రం అతని గురించి చింతిస్తూ రాత్రంతా మేల్కొనే ఉంటాడు. ఈ సమస్యతో ఆ వ్యాపారి నా దగ్గరకు వచ్చాడు. నేను అతనికి ఇలా చెప్పాను: బాధపడుతున్నది నీవే కనుక తప్పు నీదే, తప్పు కొడుకుది కాదు. ఎందువల్లనంటే అతను గాని మిగిలిన కుటుంబ సభ్యులు గాని బాధపడటం లేదు. అతని తల్లి, వ్యాపారి భార్య కూడా ప్రశాంతంగా నిద్రిస్తుంది. నీ పూర్వజన్మలో నీవతనికి బాధ కలిగించినందున ఇప్పుడు నీకు కుమారుడై దానిని నీకు తిరిగి చెల్లిస్తున్నాడు. నిన్ను గౌరవించే మిగిలిన ముగ్గురు కుమారుల వల్ల నీవు ఆనందాన్ని ఎందుకు పొందకూడదు అని నేను వ్యాపారికి చెప్పాను. అంటే ఇది చాలా ఎదిగితేనే మనం దీని గురించి మనం అంత బాధపడకుండా ఉంటామేమో. ఎవరో ఒకరు అట్లా ఉన్నప్పుడు బాధనే అవుతుంది కానీ అంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు మనము ఉన్నప్పుడు మన ఒకరు. చుట్టూ ఎంత దుఃఖం ఉన్నా ఒక్కటి సంతోషపడేది ఉంటే దాన్ని మాత్రమే ఫోకస్ చేయాలంటండి. అంటే సీతాదేవి అదే. అది చెప్తారు కదా, చుట్టూ రాక్షసులు ఉండి ఆమెను ఇబ్బంది పెడుతున్నా ఆ అక్కడ ఉన్న పక్షులు, అక్కడ ఉన్న ఉడతలు వాటిని చూసి ఆనందపడేదంట. అట్లా మనం ఎంత దుఃఖంలో కూడా చుట్టూ అదే. ఉన్న మంచి దాని మీద ఫోకస్ చేయాలంట. అప్పుడు మనం ఈ అదే. ఎనర్జీకి దూరం ఇది అయిపోతాం. ఆటోమేటిక్ గా మారిపోతది. ఎనర్జీతో ఎనర్జీ అప్పుడు ఆనందం అనే దూరం. ఎనర్జీ వస్తుందట మనకి. ఆ ఆ ఎనర్జీతో కూడా ఈ చుట్టుపక్కల వాతావరణం కూడా ఆ! మారిపోతది. అది మనుషులు మారుతదో, మారడం. టైం పడతదో, మన కర్మ అయిపోయాక మారదు. మారుతదో, ఎప్పుడు తెలియదు. మారుతదో కానీ తెలియదు. అవును. మనము లోపలున్న ఆత్మారాముడిని బాధ పెట్టేది మనం చేస్తున్న పాపమంట. ఈ ఓ. జన్మకొచ్చింది మనము దైవం వైపు మళ్ళటానికి. అటు మళ్ళకుండా అదే. నీకిచ్చిన శక్తిని వృధా చేస్తున్నావు దుఃఖంలో. అది కదా! తెలుసుకోలేక ఆ! తెలియక. తెలుసుకోలే. అందుకే ఇట్లాంటి పుస్తకాలు మనం విన్నప్పుడు కొంచెం మనకి ఒకసారన్నా గుర్తొస్తది. అయ్యో! చేయకూడదు ఇట్లా. నాకా హక్కు లేదు. అవును. అవును. ఇప్పుడు ఎవరి మీదనో కోపం ఈ వచ్చేసి అన్నం దుఃఖం. మానేయటము. ఇవన్నీ మనకు అవును. హక్కులు లేవు. అది ఇచ్చింది అవును. భగవంతుడు గాదు గదా! ప్రకృతి దేవతలు గదా! హ్మ్. అవును. అట్లాంటి చాలా హక్కులు మనకుండవు. ఇది మన శరీరం మనం రెంటుకుంటున్నాం. అవును. రెంటుకుంటే ఇంట్లో అట్ట చూసుకోవాలి, అట్ట చూసుకోవాలి. నిద్రపోకుండా ఉండటాలు, తినకుండా ఉండటాలు దేనికి నీకు హక్కు లేదు. అవును. అదంతా మళ్ళీ నీ కర్మలోనే యాడ్ అవుతది. నీ పాపంలోనే యాడ్ అవుతది గదా! అవును. ఈ దుఃఖాలు, బాధలు అన్ని ఎవరికి వారు కోరి తెచ్చుకున్నవే. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఒకరోజు నేను అతని కొడుకుని ఇలా అడిగాను: నీ తండ్రికి అంత దుఃఖాన్ని ఎందుకు కలిగిస్తున్నావు? అలా చేస్తున్నందుకు ఏ రోజైనా పశ్చాత్తాపం చెందావా? దానికతడు తనకి కావలసినంత సమయం ఉన్నదని, తండ్రి సంపదని అనుభవించే అదృష్టం లభించినప్పుడు సంతోషంగా ఉండటంలో తప్పేమిటని సమాధానమిచ్చాడు. ఏమైనప్పటికీ ఇతడు సమయము వచ్చినప్పుడు తన తప్పులకు ఫలితము అనుభవిస్తాడు. ప్రస్తుతం ఎవరు బాధపడుతున్నారో, చింతిస్తున్నారో వారే దోషి. ప్రకృతి యొక్క ఈ ఒక్క శాసనాన్ని అర్థం చేసుకున్నచో మీ కోసము మోక్ష మార్గము తెరవబడుతుంది. ఎంత బాగుందండి ఇది. అవునండి. ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. తండ్రిదేమో
బాధ్యత లేకుండా ఉంటున్నాడనేది తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ. కొడుకుదేమో మా డాడీ బాగానే సంపాదించాడు కానీ నాకు టైం ఉందిగా ఏముంది ఎంజాయ్ చేస్తే అని అతని పాయింట్ ఆఫ్ వ్యూ కదా. ఎవరిది రాంగ్ కాదు, ఎవరిది రైట్ కాదు. కానీ ఇక్కడ ఆయన బాధపడకూడదని చెప్తున్నాడు అనమాట. అవును. ఇక ఆయన కూడా తెలుసుకుంటాడు. ఎప్పుడో ఒకప్పుడు ఆ తప్పుని తెలుసుకుంటాడు అని ఆ చెప్తున్నాను నేను. అది తెలుసుకున్నా గానీ ఆయన కర్మ ఆయనకు పెండింగ్ ఉంటది. అవును. తండ్రిని బాధ తెలుసుకుని పెట్టినది ఉంటది కదండి కర్మ. అవును. ఉమ్. కుమారుని మంచి దారిలో పెట్టడానికి అతనికి హాని కలిగించనది, లాభదాయకమైనది అయిన ఏదైనా మార్గాన్ని కనిపెట్టమని నేను ఆ వ్యాపారికి చెప్పాను. ఆ మార్గంలో కుమారునికి కావలసిన ఆర్థిక సాయం గాని, వేరే సాయం గాని చెయ్యమని కూడా చెప్పాను. ప్రశ్నకర్త: పిల్లల పట్ల గల మమత, బాధ్యత వల్లనే తల్లిదండ్రులు బాధపడుతున్నారా? దాదాశ్రీ: వారి బాధలకు ప్రధాన కారణము వారి తప్పులే. వారికి గల మమత, బాధ్యత కూడా కొంతవరకు కారణం. ఇంకా ఎన్నో ఇతర కారణాలున్నాయి. నీవు బాధపడుతున్నట్లయితే అది నీ దోషమే అని గ్రహించటము అత్యంత ముఖ్యం. అందువల్ల ఎవరి దోషాలను చూడవద్దు. లేనిచో రాబోయే జన్మకి నీవు కొత్త ఖాతాలను సృష్టించుకుంటావు. లైన్ బాగుంది కదండి. అవును. ఎవరి దోషాలు చూడొద్దు, లేనిచో అంటే రాబోయే జన్మకి కొత్త ఖాతాలు సృష్టించుకుంటాం. మనం వాళ్ళు అలాగే వచ్చారు, అలాగే ఉన్నారు. అదొకటే మనం అనుకోవాలి. వాళ్ళ స్థితి అది, వాళ్ళ సంస్కారం అది. ఉమ్. అవునండి. అ- అవి బాగా మనం అది మీరు నే- అది మళ్ళీ మీకు పెడతాను, మీరు చదవండి. ఏముందంటే అండి అందులో ఆ బుక్ లో శాస్త్రాల అంతరార్థాలు గుణం మారటానికంట కొంతమంది కంట 150 జన్మలు కూడా పడతాయంట. బాపురే, ఉమ్. 150 జన్మలు. పడతాయంట కొంతమందికి కొన్ని కొన్ని గుణాలు మారాలంటే అంత స్ట్రాంగ్ ఉంటాయి. మామూలుగా అంటే వాళ్ళు ధ్యానం చేయకుండా ఏం చేయకుండా ఉన్నప్పుడు. అవునవును. ఉమ్. అదే అవును. మనం ధ్యానం చేస్తే మనం రాకెట్లో వెళ్ళిపోతాం కానీ మామూలుగా. ఉమ్. ఇప్పుడు ఉమ్. ఎక్కడ ఎట్లా ఉన్నారో అట్లనే వెళ్ళిపోతే మళ్ళీ అలాగే వచ్చి అలాగే వెళ్ళిపోయి అలాగే వచ్చి అట్లా ఉమ్. సైకిల్ మరి రన్ తెలుసుకోవాలి అవుతుంది. కదా ఏదో ఒక రోజు అవును. అంటే మంచి మార్గం, సాధన మార్గం అట్లా. అవును. ఏం తెలుసుకోకుండా అలా వస్తా పోతా ఉంటే కొన్ని జన్మలు పడతాయి. అవును. ఉమ్. ఇప్పుడు ఈ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకు కూడా ఎన్నో జన్మలు పడతాయంట కదండి. ఉమ్. ఉమ్. ఇప్పుడు మనం సంతోషపడాలి, మనకు ఒక మార్గం దొరికింది ఎక్కువ జన్మలు పుట్టకుండా. ఉమ్. చాలా ఉమ్. రెండు రకాలైన శాసనాలున్నాయి. ఒకటి ప్రకృతి శాసనము, రెండవది మానవ శాసనం. ప్రకృతి శాసనాన్ని నీవు అంగీకరించనిచో జీవితం సరళము, సులభము అవుతుంది. మానవ శాసనాన్ని నీవు స్వీకరిస్తే చిక్కులు, బాధలు తప్పవు. ప్రకృతికి అనుగుణంగా మనం ఉంటే ఇవన్నీ నేర్చుకుంటాము. ఉమ్. ప్రశ్నకర్త: దాదా, ఎవరైనా కానీ తమ తప్పుల్ని తాము గుర్తించవలసి ఉన్నదా లేదా? దాదాశ్రీ: తన తప్పులను తాను కనిపెట్టగల శక్తి ఎవరికీ లేదు. ఆ తప్పులను చూపగల నమ్మకమైన ఒక వ్యక్తి అతనికి కావాలి. ఒకసారి అతని తప్పుల్ని అతనికి చూపిస్తే ఆ తర్వాత తప్పుల్ని గుర్తించగల నైపుణ్యము అతనికి వస్తుంది. మనము మన పిల్లలకు చెప్తే కొందరు తీసుకుంటారు, కొందరు ఆ, తీసుకోరు. అంటే మన మీద అంత నమ్మకం లేదు. అదే ఫ్రెండ్స్ చెప్తే వింటారు అట్లా. అంటే ఎవరు చెప్పితే టీచర్ వింటారో వాళ్ళు చెప్పాలి అట్లా. టీచర్ ఆ, మన చిన్నపిల్లలకైతే టీచర్ చెప్పిందే వేదము. అట్లా కొన్ని అట్లా ఇప్పుడు కొంతమంది గురువులు చెప్తే వేదం కదా అట్లా. అంటే వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళు, వాళ్ళు బాగా డిపెండ్ అయ్యే వాళ్ళు చెప్తేనే ఇంటర్వ్యూ. అది పిల్లలైనా అంతే, పెద్దవాళ్ళు కూడా అంతే కదండి. అవును. వినరు. పెద్దవాళ్ళు వినరు కదా. అది అంటే మళ్ళీ అది వాళ్ళ కర్మ క్లియర్ అయ్యే టైం అవును. వచ్చినప్పుడు. అది ఉమ్. అంతే. అదైతే కరెక్ట్. వాళ్ళ టైం వచ్చినప్పుడే అది టచ్ అవుతుంది హార్ట్కి. లేకపోతే ఉమ్. అంతదాకా వినరు. ఉమ్. ఇప్పుడు మనం కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదండి లైఫ్ ఉమ్. లో. కొంచెం చెప్పి చూస్తుంటే వినట్లేదు. ఉమ్. మన పిల్లలే. ఉమ్. ఈవెన్ జీవితాన్ని మనమే కూడా కొన్ని కొన్ని తెలియక చేస్తుంటాం. ఇది తప్పు అని తెలిసినా గానీ, ఇప్పుడు అవును. బాధపడటం తప్పు అని తెలిసినా బాధపడుతుంటాం కదా. ఆ అవును. మనకు మనమే చెప్పుకోలేకపోతున్నాం కదండి. అవును.
అందుకే ఏం చెప్పకూడదేమో. ఒకసారి 2 సార్లు చెప్తే వదిలేయాలంట. ఓకే. జీవితాన్ని ఎలా జీవించాలో ముందుగా నేర్చుకోవాలి. ఒక్కోసారి ఇంట్లో ఘర్షణలు ఆగిపోతే అప్పుడు మిగిలిన విషయాలను నేర్చుకోవచ్చు. బాధపడే వానిదే తప్పు అని నీవు గ్రహించినట్లయితే ఇంట్లో పోట్లాటలు ఉండవు. ఒకవేళ మీ అత్తగారు నిన్ను బాధించినట్లయితే రాత్రి ఆమె గాఢ నిద్రపోతున్నప్పటికీ నీకు నిద్ర పట్టకపోతే తప్పు నీదేనని నీవు గుర్తించాలి. ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోకుంటే ప్రశ్నకర్త. మన ప్రవర్తన ఎంత స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ కొంతమంది అర్థం చేసుకోరు. దాదాశ్రీ. వారు అర్థం చేసుకొనకపోవుటకు కూడా తప్పు మనదే. అర్థం చేసుకొనగల వ్యక్తులు మనకెందుకు దొరకలేదు? వీరి సంయోగమే మనకెందుకు లభించింది? ఇక్కడొచ్చింది చూడండి మనం అనుకున్నది. హ్మ్. గతంలో అటువంటి ప్రశ్నకర్త. గతంలో అటువంటి కర్మలు చేసినట్లు గ్రహించాలా? దాదాశ్రీ. తప్పక గ్రహించాలి. నీకు కించిత్ మాత్రం కూడా బాధ కలిగించగలవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా నీకు బాధ కలిగించినచో అతడు కేవలము నిమిత్తుడు, పరికరం మాత్రమే. ఒక జంట జ జగడమాడుకొని తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే నిద్రకి ఉపక్రమిస్తారు. భార్య ప్రశాంతంగా నిద్రిస్తుంది. కానీ భర్త అశాంతిగా ప్రక్కలో దొర్లుతుంటాడు. దానిని బట్టి అతనిదే తప్పు అని మనం గ్రహించాలి. భార్య బాధపడటం లేదు. ఒకవేళ భార్య ప్రక్క మీద దొర్లుతుంటే, భర్త గురకపెట్టి నిద్రిస్తుంటే అప్పుడు భార్యది తప్పు. తప్పు ఎవరిదైతే వారు బాధపడతారు. ఇది చాలా నిగూఢమైన విజ్ఞానం. ఈ ప్రపంచము ఎప్పుడూ నిమిత్తుని నిందిస్తుంది. దీనిలో న్యాయం ఎక్కడా? ఈ ప్రపంచంలో ప్రతిదీ ఎంతో నియమబద్ధంగా నడుస్తుంది. ఇది అబద్ధం కాదు. ప్రకృతి శాసనాలు ప్రపంచాన్ని క్రమబద్ధంగా ఉంచుతాయి. ఒక బస్సు బస్ స్టాప్‌ని సమీపిస్తున్న సమయంలో డ్రైవరు బస్సుపై నియంత్రణను కోల్పోయినందువల్ల బస్సుకై ఎదురుచూస్తున్న ఒక స్త్రీ మీదుగా బస్సు వెళ్ళింది. ఆమె అక్కడికక్కడే మరణించింది. ప్రజాసమూహం అచ్చట చేరి బస్సు డ్రైవర్‌ను నిందించటము, అతనిపై అరవటం ప్రారంభించారు. తన దోషము ఏమీ లేకుండానే ఆ స్త్రీ చనిపోయిందని, డ్రైవర్ యొక్క నిర్లక్ష్యానికి అతనిని ఖైదు చేయాలని ఖైదు చేయాలని ఉద్రిక్తులైన ప్రజలు చెప్తారు. ఆ స్త్రీ తన పూర్వజన్మలో చేసిన తప్పు కారణంగానే మరణించిందని, ఆమె తప్పే ఆమెను ఈ రోజు పట్టుకొని శిక్షించిందని ప్రజలు గ్రహించారు. డ్రైవర్‌ని అతని దోషము పట్టించినప్పుడు డ్రైవరు శిక్షింపబడతాడు. అతడికి న్యాయస్థానం ఉంది. అక్కడ అతడు దోషిగా నిరూపించబడవచ్చు, లేకపోవచ్చు. పూర్వపు ఖాతా లేకుండా ఎవరూ ఎవరిని బాధించలేరు. ఆ స్త్రీ తన పూర్వపు ఖాతాను సెటిల్ చేసుకొంది. అనగా గతంలో చేసిన కర్మకు ఫలం అనుభవించింది. ఈ సంఘటనలో బాధపడింది స్త్రీ కనుక దోషము ఆమెదే అని నీవు గ్రహించాలి. డ్రైవరు పట్టుబడినప్పుడు అతను దోషి అవుతాడు. ఈ రోజు ఎవరు పట్టుబడితే వారిదే దోషము. ఇటువంటి సంఘటనను చూసినప్పుడు కొంతమంది భగవంతుడు లేడనే నిర్ణయానికొస్తారు. మరికొంతమంది భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోతారు. భగవంతుడు ఇలా ఎందుకు జరగనివ్వాలి అని వారు ప్రశ్నిస్తారు. ఈ ప్రజలు సత్యాన్ని గ్రహించటం లేదు. ఇవన్నీ వారి వారి ఖాతాల ప్రకారమే జరుగుతున్నాయని, వారి వారి దోషాల నుంచి ముక్తులవుతున్నారని ప్రజలు అర్థం చేసుకోవటం లేదు. ఈ ఖాతాలు కేవలం ఈ ఒక్క జన్మకి సంబంధించినవి కావు. ప్రకృతి శాసనాలు న్యాయపూర్ణమైనవి. ఆ స్త్రీ బస్సు కింద నలిగి చనిపోవటం కూడా న్యాయమే. ఈ ప్రపంచము పూర్తిగా న్యాయబద్ధమైనది. ఒకవేళ ప్రకృతి న్యాయము ప్రకారము డ్రైవర్‌ది తప్పు అయినచో అతడు వెంటనే అరెస్టు చేయబడేవాడు. ఇప్పుడు వాస్తవానికి తప్పు అతనిది కాదు. కానీ అతడు క్రొత్త తప్పుని సృష్టించుకున్నాడు. అతను శిక్షింపబడినప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. ఆ స్త్రీ తన తప్పు నుంచి విముక్తి పొందటానికి
డ్రైవర్ కారణభూతుడయ్యాడు. ఈ సంఘటనలో అతడు స్వయంగా బందీ అయ్యాడు. ఆపేద్దామండి. ఓకే అండి. చూస్తున్నా ఓకే. ఎంత ఉందా అని, ఒక్క నిమిషం. ఆ, లేదు లేదు, ఇంకా చాలా ఉంది, ఆపేద్దాం. ఓకే.